ఈరోజు మనం అనుకున్న అంశం ఏంటి? క్రీస్తు మనల్ని బ్రతికించును. క్రీస్తు మనల్ని బ్రతికించును అంటే ఎప్పుడు మనల్ని బ్రతికిస్తాడు? క్రీస్తు మనల్ని ఎప్పుడు బ్రతికిస్తాడు అంటే మన జీవితం ద్వారా ఫస్ట్ మనం క్రీస్తుని బ్రతికిస్తే, మన జీవితంలో ప్రతి అంశంలోనూ, మన జీవితంలో ఉన్న ప్రతి విషయంలోనూ మనం క్రీస్తుని కానీ బ్రతికించగలిగితే క్రీస్తు మనల్ని బ్రతికిస్తాడు. నా జీవితం అంతా నా ఇష్ట ప్రకారమే బతుకుతాను, నా సంతోష ప్రకారమే బతుకుతాను, నాకు నచ్చినట్టే నేను బ్రతుకుతాను, చచ్చిపోయిన తర్వాత మాత్రం నేను క్రీస్తు నన్ను బ్రతికించాలి, నా పరిస్థితులన్నింటిలోంచి ప్రభు నన్ను, చచ్చినటువంటి నా పరిస్థితుల్లోంచి ప్రభు నన్ను రక్షించాలి అంటే ఎలా రక్షిస్తాడు? నీ జీవితం అంతా నీ ఇష్ట ప్రకారమే కదా నువ్వు నడుచుకోవాలనుకున్నావు, నీ ఇష్ట ప్రకారమే నువ్వు కట్టుకోవాలనుకొని ఈరోజు లాస్ట్కి వచ్చేసరికి మాత్రం నేను ప్రభుతోనే ఉన్నానంటే, ద్రాక్ష చెట్టు కొమ్మలన్నీ ఎంత పెద్ద చెట్టు అయినా అవని, ఎంత పెద్ద చెట్టు అయినా అయినా దాని మొదలుగా అది కనెక్ట్ అయ్యే ఉండాలి, దాని వేరుకి అది కనెక్ట్ అయ్యే ఉండాలి. క్రైస్తవులో మనం ఏ స్థితిలోకి వెళ్ళినా మనం దేనికి కనెక్ట్ అయ్యి ఉండాలంటే క్రీస్తు అనే వేరుకి మనం కనెక్ట్ అయి ఉంటేనే మనం బ్రతకగలం. క్రీస్తు అనే వేరుకి మనం అంటగట్టుబడి ఉండాలి. ఇంకా ఒక చెప్పాలంటే, ఇప్పుడు ఒక సింహం బయట ఉంది, మనం లోపల ఉన్నాం, ఇంట్లో ఇక్కడ ఉన్నాము. మనం బ్రతకాలంటే ఏం చేయాలి? ఇక్కడే ఉండాలి, అన్నీ వేసేసుకొని ఉండాలి, డోర్స్ అన్నీ వేసేసుకొని ఉండాలి, అప్పుడు మాత్రమే మనం బ్రతకగలం దాని నుంచి. లేదు, లోకమనే సింహం ఎలా ఉంటుందో తెలుసా? లోకమనే సింహం ఏం చేస్తుందంటే ఒక్కసారి నీ మీద పడి నిన్ను కొరికేసి చంపేసి తినేస్తే అక్కడికి అయిపోద్ది. కానీ ఈ లోకం మనం అలా చేయదు, జలగలాగా పట్టుకుంటుంది. దేనికి? నీ ఆత్మకి పట్టుకుంటుంది. అది నీ దేహానికి కాదు, నీ ఆత్మకి జలగలాగా పట్టుకొని నీ జీవితము, నీ ఆత్మలో ఉన్నటువంటి సారాన్ని అంతా తీసేసి చివరికి యేసుక్రీస్తు కాడికి వచ్చేటప్పటికి చచ్చినటువంటి ఆత్మగా, జీవము లేని ఆత్మగా దాన్ని తీసుకొచ్చి పెట్టేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఒక గుడారములో మనం కానీ ఉండగలిగితే, దేవుని గుడారములో కానీ మనం ఉండగలిగితే మనం బ్రతుకుతాం, మనం క్షేమంగా ఉంటాము. ఆ గుడారంలో మనం ఉన్నంత వరకే క్షేమంగా ఉంటాం. ఒక్కోసారి మనం అనుకోవచ్చు, ఇంత పెద్ద స్ట్రాంగ్గా పిల్లర్స్ వేసి ఉన్నాయి, ఇంత పెద్ద స్ట్రాంగ్గా గోడలు కట్టున్నాయి, ఇంత పెద్ద స్ట్రాంగ్ అన్నీ మంచిగా కట్టున్నాయి అని అనుకున్నాం అనుకోండి. కానీ లోపలికి ఒక చిన్న పాము వచ్చింది అని అంటే అర్థమైంది, ఎక్కడో చిన్న రంధ్రం ఉంది అంతే. అరే, బిల్డింగ్ పిల్లర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, గోడలు స్ట్రాంగ్గా ఉన్నాయి, కిటికీలు ఉన్నాయి, డోర్లు ఉన్నాయి, మొత్తం ఉన్నాయి, కానీ లోపలికి ఒక చిన్న పాము వచ్చిందంటే ఎక్కడో చిన్నగా ఓపెన్ చేస్తుంటాం కదా మనం అలాగే అనుకుంటాం మన ఆత్మీయ జీవితాన్ని. ఒక్కోసారి ఏమనుకుంటామంటే, నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను నా ఆత్మీయ జీవితంలో, చాలా బలంగా ఉన్నాను నేను ఆత్మీయ జీవితంలో, కానీ ఎక్కడో చిన్న లోపం ఉంది కదా, చిన్న విషయంలోనే అది పొరపాటు అయింది, చిన్న విషయంలోనే తప్పు జరిగింది, అది లోపలికి రాగలిగింది అని అంటే, మొదట నీ గుడారం అనేది కానీ స్ట్రాంగ్గా కానీ ఉండగలిగితే, నీ గుడారం అనేది కానీ మొదట క్షేమంగా కానీ ఉండగలిగితే, మన ఆత్మ కూడా మనం ఎలాగా ఉంటాం? క్షేమంగా ఉండగలుగుతాం. మన గుడారాన్ని బట్టే నీ ఆత్మీయ జీవితము, నీ క్రైస్తవ జీవితం ఆధారపడి ఉంటుంది. అసలు గుడారం అనే దాన్ని కానీ జస్ట్ మనం ఆలోచిస్తే, తండ్రి మొదట ఒక క్రైస్తవం అనేటువంటి గుడారం అనుకుందాం. మొత్తము క్రైస్తవ జీవితము, మన క్రైస్తవులందరినీ ప్రభు ఒక గుడారం లాగా మనల్ని అందరినీ ఏర్పాటు చేశాడంటే తండ్రి మొదట చేశాడు. తండ్రి ఒక గుడారాన్ని వేసి దానిలో ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువుని పెట్టి, ఎలా బ్రతకాలి మీరు ఇక్కడ ఈ గుడారంలో ఉన్నంత వరకు, ఎలాగా జీవించాలి అని చెప్పి మనకు వాక్యాన్ని అనుగ్రహించాడు. తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చి మనకి ఏమన్నాడంటే, నీకు గుడారం ఉంది, దేవుని వాక్యం ఉంది, కానీ దానిలో జీవించటానికి శక్తిని పరిశుద్ధాత్ముడు నేను అనుగ్రహిస్తాను అని చెప్పి పరిశుద్ధాత్ముడు మనకి ఆ శక్తిని అనుగ్రహించాడు. ఇప్పుడు చెప్పండి, గుడారంలో మనకి ఏముంది? గుడారం అంటే ఏంది? తండ్రి మనకు అనుగ్రహించాడు, వాక్యము యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడింది, పరిశుద్ధాత్ముడి ద్వారా, శక్తి ద్వారా మనకి వాక్యము అనుసారంగా నడిచే జీవితం నడవడానికి కావాల్సిన శక్తి మనకు అనుగ్రహించబడింది. ఇంత శ్రేష్టమైన ఈ గుడారంలో మనం ఉంటేనే క్షేమంగా ఉండగలము. ఈ గుడారమును కానీ దాటి మనం వెళితే మనకు క్షేమం ఉండదు. కొన్ని వచనాలు చూద్దాం. మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధాత్మతో ఏకపట్టణస్థులను దేవుని ఇంట వారినై ఉన్నారు. యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఇంత పెద్ద దానికైనా, ఏ బిల్డింగ్ అయినా పునాది ఎలా వేయబడాలో అనేదో యేసుక్రీస్తు ప్రభు కూడా మనకి అలాంటి పునాదిని మనకి
వేయబడ్డాడు. ఈ ప్రవక్తలు, అపోస్తలులు వీళ్ళందరూ కట్టినటువంటి దాని మీద మనం అందరం కూడా కట్టబడతా ఉన్నాం. తర్వాత ఇంకొక వచనం చూద్దాం. యోహాను సువార్త 1:14 జస్ట్ రాసుకోండి, నోట్ చేసుకోండి అంతే. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణిగా మన మధ్య నివసించును. చూడండి, ఆ గుడారము మన దగ్గరికి ఎలా వస్తుంది, ఆ గుడారం మన దగ్గరికి ఏం చేయడానికి వస్తుంది అనేది ఈ రిఫరెన్స్లు అన్నీ చదువుతూ ఉంటాను నేను, కొన్ని రిఫరెన్స్లు. ఇది చాలా ఇంపార్టెంట్ నేను అనుకుంటున్నాను క్రైస్తవ జీవితంలో. మనల్ని దేవుడు ఏ రీతిగా మనల్ని ఏర్పాటు చేశాడు, ఎందుకొరకు ఏర్పాటు చేసేది అనేది వీటిలోనే ఉంటుంది. దేవుడు పరలోకం నుండి మనిషి కొరకు సహవాసం చేయాలని దేవుడే భూమి మీదకి దిగి వచ్చాడు అని రాయబడి ఉంటుంది. చూడండి, నిర్గమకాండము 25:8 కానీ చూస్తే, నేను వారితో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. తర్వాత దేవుడి నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉన్నాడు అని రాయబడి ఉంటుంది. అంటే దేవుడు, పరలోకంలో ఉన్న దేవుడు దేన్ని ఆశపడుతున్నాడంటే మనుషులతో ఉండాలని ఆశపడుతున్నాడు. మనుషులతో ఉండాలని ఆశపడుతున్నాడు. కానీ మనిషి ఏమనుకున్నాడంటే దేవునితో ఉండాలని ఆశపడట్లేదు. దేవుని కాడ ఉండాలి, నా దేవుని దగ్గర ఉంటే నా క్షేమము, నాకు నా కుటుంబానికి నేను దేవునితో ఉంటేనే క్షేమం అని మనిషి గ్రహించలేకపోతున్నాడు. ఎన్ని శ్రమలైనా కానీ, ఎన్ని బాధలైనా కానీ ఇంకా లోకం వైపు వెళ్దామనే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నా ప్రభు దగ్గరికి నేను వస్తే, ఆయన పరలోకం నుంచి దిగి వచ్చాడు కదా, నా జీవితాన్ని నేను ప్రభు మీద నమ్ముకొని కూర్చొని ఉన్నాను. నేను ఇక్కడ నేను ఏదో ఆశామాషిగా వచ్చి పోవడానికి రాలా. నా దేవుడు నా జీవితంలో కార్యము జరగాలి, నేను నా జీవితంలో నా తండ్రి కార్యాలు చూడాలని కదా మనం వచ్చాము ఇక్కడికి. ఏదో ఒకటి చేయాలి నా దేవుడు నా జీవితంలో. ఎండిపోయిన నా జీవితాన్ని దేవుడు చిగురింప చేయాలని కదా మనం వస్తా ఉన్నాం. నా దేవుని కొరకు నేను ఇంకా ఉన్నతంగా నిలబడాలి, నా దేవుని కొరకు ఉన్నతంగా నేను స్థిరపడాలి. దాని కొరకు దేవుడే ఆశపడుతున్నాడంట, మనుషులతో నేను కాపురం ఉండాలి, మనుషులతో నేను నివాసం చేయాలి. తన సన్నిధిని ఏం దేవుని దూతలు లేరా ఆయనకు ఆరాధించుకోవడానికి? పాపము లేని నీతి కలిగినటువంటి దేవుని దూతలు ఉన్నాయి కదా ఆయన ఆరాధించుకోవడానికి. కానీ పాపమే జీవితంగా కలిగిన మనిషి కోసం ఆయన ఆశపడతా ఉన్నాడు. మనిషితో నివాసం చేయాలనుకుంటున్నాడు, మనిషిని తన గుడారంలో చేర్చుకోవాలనుకుంటున్నాడు, తన క్షేమాన్ని మనందరికి ఇవ్వాలని ఆయన ఆశపడతా ఉన్నాడు, మనందరినీ బ్రతికించాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఆయన గుడారమును మనము మన జీవితంలో కానీ కట్టుకున్నట్లయితే ఆ క్షేమాన్ని మనం కూడా చూస్తాం. క్రైస్తవ జీవితం మొత్తం లాస్ట్ ఫైనల్ డెసిషన్ ఏంది? నువ్వు చనిపోయే లోపల దేవుడి గుడారము నీ హృదయంలో ప్రతిష్ఠించబడాలా, మనసుము దానిలో ప్రతిష్ఠించబడాలా, దేవుని నీతి నీలో ప్రతిష్ఠించబడాలా. ఆ క్షణంలో కానీ నువ్వు చనిపోతే దేవుడు తప్పకుండా మనల్ని పైకి లేవనెత్తుకుంటాడు. అందుకొరకు దేవుడు నివాసం చేయాలని ఆశపడుతున్నాడు, దేవుడు నివాసం చేయాలని ఆశపడుతున్నాడు, తన గుడారంలో మనల్ని ప్రతిష్ఠించాలని ఆశపడుతున్నాడు. నీ జీవితం అనే గుడారములో తన మందసాన్ని, తన ప్రార్థనా జీవితాన్ని ప్రతిష్ఠించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. నిజంగా మన జీవితంలో ఆ బలిపీఠాన్ని కట్టుకొని ఉన్నామా మనం? ఒకటవ దినవృత్తాంతములు 16:1 ఒక మాట రాయబడి ఉంటుంది. దేవుని మందసమును తీసుకుని వచ్చి దావీదు చేయించినటువంటి గుడారముల అడుగున ఉంచి దేవుని సన్నిధిన దహన బలులను సమాధాన బలులను అర్పించారు అని రాయబడి ఉంటుంది. ఏం చేయబడంటే, దావీదు అయ్యో నేను రాజనగరం లాంటి భవనంలో నేను ఉన్నాను, దేవుని మనసం గుడారంలో ఉంది అని బాధపడి దేవుని మనసాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి దహన బలులు సమాధాన బలులు అని అర్పించాడంట. దహన బలులు దేనికి గుర్తు అంటే దేవునికి కృతజ్ఞతగా మనం అర్పించేటువంటి బలులు. సమాధాన బలులు అంటే దేనికంటే మనం చేసినటువంటి తప్పులకి, పొరపాట్లకి ప్రభువా నన్ను క్షమించు అని అర్పించినటువంటి బలులకి గుర్తుగా ఉంది. మరి మన జీవితంలో ఆ దహన బలులు సమాధాన బలులు అర్పిస్తున్నాము మనం? అసలు నీ హృదయంలో దేవుని కంటే ఒక చోటు ప్రతిష్ఠించబడి ఉందా? నీ హృదయంలో ఒక గుడారం కట్టబడి ఉందా? ఎంతసేపు నా ఇల్లు కట్టుకుంటే చాలని ఆలోచనలోనే మనం ఉన్నావా? నా ఇల్లు కట్టుకుంటే చాలు, నా కుటుంబం కట్టుకుంటే చాలు అని అనుకుంటున్నావా మనం? ఇంకా దేవుడు ఏ రీతిగా అయితే జీవించమని చెప్పాడో, ఏ కొలతల ప్రకారము నోవాహుని ఆ ఓడ కట్టమని చెప్పాడో అదే కొలతల ప్రకారం కట్టుకోవాలి. నోవాహు చెప్పిన కొలతల ప్రకారమే ఓడ కట్టాలి. నా కుటుంబానికి 2 బెడ్రూమ్లు ఎక్స్ట్రా కట్టుకుంటానంటే కుదరదు. నా కుటుంబానికి నేను కట్టుకుంటాను, నా ఫ్యామిలీ కోసం ఒక రూమ్ వేసుకుంటాను, ఇంకో ఫ్లోర్ వేసుకుంటానంటే కుదరదు. మొదట దేవుడు చెప్పిన రీతిగా నీ గుడారాన్ని నువ్వు కట్టుకోవాలి. దేవుని మనస్సును అక్కడ ప్రతిష్ఠించుకోవాలి. దానిని ఎక్కడ ప్రకారంటే ఎక్కడో మూల పెట్టడానికి కుదరదు. గుడారం యొక్క మధ్యలో
దాన్ని ప్రతిష్ఠించాలి అని దేవుడి వాక్యం క్లియర్గా రాయబడింది. దాని కొరకు ప్రతిష్ఠించి నువ్వు గమ్ముగా అయిపోవడానికి లేదు. ఏదో సమాధి కట్టినట్టో, ఊరి చివర ఏదో మండపం కట్టినట్టో కట్టి వదిలేయడానికి లేదు. దానికి సమాధాన బలులు అర్పించాలి, దానికి దహన బలులు అర్పించాలి. నీ జీవితంలో ఉన్న యేసుక్రీస్తుకి నువ్వు గుడారం కట్టుకొని ఉన్నావా? నువ్వు ప్రతిష్ఠించుకొని ఉన్నావా యేసుక్రీస్తుని? ఆయనకి దహన బలులు అర్పిస్తున్నావా? అది ఒక మందసం కంటే శ్రేష్టమైనది కాదు, నువ్వు ఎంచుకొనిచున్నావా? నీ శరీరాన్ని ఇప్పుడు కాల్చి పడేసినా నా జీవితంలో ఉండే ఈ మందసం లాంటి దేవుని శక్తి మాత్రం పనిచేస్తుందని నమ్మకం నీకుందా? పిల్లర్స్ అంత స్ట్రాంగ్గా నా శరీరం లేకపోవచ్చు, పిల్లర్స్లో ఉండే ఐరన్ అంత స్ట్రాంగ్గా నా ఎముకలు లేకపోవచ్చు, మిగతా వాళ్ళందరి వల్ల నాకు ఆరోగ్యంగా లేకపోవచ్చు, కానీ దేవుడిచ్చినటువంటి దేవుడి ఆత్మ నా జీవితంలో ఉందనే నమ్మకం నీకుందా? నేను చనిపోయిన నా ఆత్మ కోసం నా దేవుడు వస్తాడు, తిరిగి వస్తాడు నమ్మకం నీకుందా? అంత శ్రేష్టముగా నీ గుడారాన్ని నువ్వు కట్టుకొని ఉన్నావా? అంత ప్రతిష్టతగా కట్టుకోకుండా నువ్వు ఎలా బ్రతకగలని అనుకుంటున్నావు? నీ జ్ఞానం నిన్ను రక్షిస్తుందని నువ్వు అనుకుంటున్నావా? ఒక పెద్ద సైంటిస్ట్ ఉన్నాడంట, నేను చాలా జ్ఞానవంతుడిని, చాలా ఫార్ములాస్ కనిపెట్టాను, చాలా వస్తువులు కనిపెట్టాను అనుకున్నాడు, కానీ అతని మరణాన్ని ఎలా జయించలేదు, అతను కనిపెట్టలేకపోయాడు. ఏం లాభం? నువ్వు అన్ని సంపాదించుకున్నావు, అన్ని గెలుచుకున్నావు, అన్ని నేర్చుకున్నావు, కానీ నువ్వు చివరికి ఏమైపోయావో, చనిపోయిన తర్వాత నీ జీవితం ఏమైపోతుందో తెలుసా? నువ్వు సంపాదించుకునే ఆస్తులు నీ నెక్స్ట్ జనరేషన్ ఏమైపోద్ది? వాళ్ళకి వెళ్ళిపోద్ది, వాళ్ళు నువ్వు ఇస్తారు దాన్ని. కేవలం వీటి కొరకే నువ్వు ప్రయాసపడితే, లోకంలో ఉండే అవసరాల కొరకే నీ క్రైస్తవ జీవితం అంతా నువ్వు వాడుకుంటే ప్రయోజనం ఏమి? రేపు దేవుడు నిన్ను ఎలా లేపగలడు? దేవుళ్ళ నువ్వు ఎలా బ్రతకగలవు? ఎలా బ్రతకగలం మనం దేవునిలో? అంత శ్రేష్టముగా ఆయన మనకి గుడారాన్ని మనకి నిర్మించి ఇచ్చాడు. ఈ మందిరాలు అనేటువంటి గుడారాలను మనకి ఇచ్చాడు, పరిచర్య అనే గుడారాలను మనకి ఇచ్చాడు. నీ ఆత్మీయ జీవితాన్ని అక్కడ స్థిరంగా ఉంచుకో, నీ కుటుంబాన్ని అక్కడ కట్టుకో అని ఆయన గుడారాన్ని నిర్మించుకొని ఇచ్చాడు. సేవకులు అనే గుడారం మనకుంది. తన జీవితంలో వ్యాపారాలు, ఉద్యోగాలు కాకుండా దేవుని పని కొరకు ప్రతిష్ఠించుకొని, దేవుని ప్రజలే నాకు ఆస్తి, దేవుని సేవే రేపు నాకు మిగలబోయే నిజమైన ఆస్తి అని ప్రతిష్ఠించుకునే సేవకులు మనకున్నారు గుడారాల్లో. దేవుని కొరకు తమ జీవితాన్ని అంతా పక్కన పెట్టుకొని, ఆశలు కోరికలు చంపుకొని, కుటుంబాలను, బంధుత్వాలను వదులుకొని, దేవుడింటే చాలు నాకని చెప్పి సమాధి చేయబడినట్టు బాప్తిస్మలో మునిగినటువంటి విశ్వాసులు మనకున్నారు. ఇంత గొప్ప సమంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ పరిశుద్ధాత్ముడే తన్ని పరలోకం నుంచి దిగివచ్చి, నీకు నేను అండగా ఉంటాను, రక్షణగా ఉంటాను, ఒక గుడారంలాగా ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఇంత చేసిన దేవుడు ఒకటే ఆశపడేది ఏంటంటే, ఇన్ని నేను చేశాను కదా, నీ హృదయంలో ఒక గుడారం వేసుకో, ఒక చిన్న టెంట్ వేసుకో, పరిశుద్ధాత్ముడు దానిలో ప్రతిష్ఠించుకో, నీ వాక్యాన్ని అందులో ప్రతిష్ఠించుకో అని కోరుకున్నాడు దేవుడు. సమయం వచ్చినప్పుడు ఎలాగా మనం రక్షించబడతాం? డాక్టర్ దగ్గరికే రాకుండా నువ్వు ఎలాగా రక్షించబడగలవు? మెడిసిన్ వేసుకోకుండా నువ్వు ఎలాగా రాయగలవు? నేను మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే నేను బాగైపోతానా? నేను సంథింగ్ తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి, సలహాను, మందులో తీసుకుని నేను వాడగలగాలి కదా. దేవుని కృప అంటే వచ్చేస్తుందా? అంతా ఫ్రీ అనా? దేవుడు కృప కలిగిన వాడు, నీతి న్యాయం కలిగిన వాడు. ఆయన నీతి ఇచ్చాడంటే కృప ఇచ్చాడు, న్యాయం కూడా చేస్తాడు. ఆయన లోకం మీద ఉన్నటువంటి సర్వజనాన్ని తీసుకుని వచ్చి వారి వారి క్రియల చొప్పున ఆ క్రియలకు ఫలితం ఇవ్వడానికి నేను సమస్తాన్ని తీసుకుని వచ్చి ఆయన ధవళ సింహాసనం ముందు కూర్చోబెట్టి నిలబెడతానంట మనందరినీ. మరి ఆ గుడారంలో నువ్వు ఎలాగా ఉండగలవు, మనం ఎలా ఉండగలం? చిన్న విషయంలోనే తప్పు చేస్తాం తెలుసా? నేను చెప్పానుగా, ఎంత పెద్ద స్ట్రాంగ్ పిల్లర్స్ అయినా వేసుకో, ఎంత పెద్ద స్ట్రాంగ్ బిల్డింగ్ అయినా కట్టుకో, చిన్న చిన్న రంధ్రాల వల్ల నీ లోపలికి ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్న చిన్న వాటి వల్లనే నీకు లోపలికి వచ్చి నీ ఇంటిని కాదు, నీ జీవితాన్ని, నీ ఒళ్ళుని మొత్తం సర్వనాశనం చేసి పడేస్తాయి. ఒక చిన్న దోమ రావడానికి ఎంత స్పేస్ కావాలండి? ఒక్క నిమిషం తలుపు తీసి లోపలికి వచ్చేస్తే అది కుట్టి డెంగ్యూ వచ్చేసి అది సీరియస్ అయిపోయి కదా. అలాగే మన జీవితంలో కూడా ఒక చిన్న ద్వార పాపం వస్తుంది. అది ఏం చేస్తుందంటే నీకు దేవుడిచ్చిన గుడారాన్ని పాడు చేస్తుంది. అది నీకు రక్షణ లేకుండా చేస్తుంది, నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. నీకు చివరికి దేవుని సన్నిధిలో నీ ఆత్మను కూడా దేవుని సన్నిధికి వెళ్ళకుండా చేస్తుంది. నువ్వు మొదట దేవుని సన్నిధి నువ్వు ప్రతిష్ఠించుకోవాలి, దేవుడి గుడారంలో నీ జీవితంలో ప్రతిష్ఠించుకోవాలి. నీకంటే ఒక హోప్ ఉండాలి.
నా దేవునిలో నా జీవితంలో ఏమున్నా లేకపోయినా, నేను ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ సేవకుడి దగ్గర ఉన్నా, నాకు వివాహం అయినా కాకపోయినా, నేను ఏ ఊరికి వెళ్ళినా, ఏ జాబ్ చేసినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, నా ఆరోగ్యం ఎలాగా ఉన్నా సరే నా జీవితంలో ఒక గుడారాన్ని నేను వేసుకోవాలి. నా ప్రభువు దానిని ప్రతిష్ఠించుకోవాలి. నా ప్రభువుకు నేను అర్పణలు అర్పించుకోవాలి. నా జీవితం ద్వారా దానికి అవ్వాలి. అలా చేసుకుంటేనే పరిశుద్ధాత్మ నీలోకి వస్తాడు. నువ్వు దేవుని నీతి న్యాయముల ప్రకారం జీవిస్తేనే నీ గుడారంలో ఆ పరిశుద్ధాత్ముడు ఉంటాడు. అలా లేకపోతే నిన్ను ఎవరో రక్షించలేడు, ఎవరు రక్షించలేరు. నువ్వు ప్రజలందరూ కూడా నువ్వు సమానంగా కనపడచ్చు, గురుగులు గోధుమలు సమానంగానే ఉండొచ్చు, కానీ రాలేవు. ఇంత శ్రేష్టంగా ఇస్తే, అంత దేవుని శ్రేష్టంగా ప్రతిష్ఠించుకుంటే మనకు వచ్చే లాభం ఏంటంటే, ఒక మాట చదువుతాం, యాకోబు 4:7, దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఏమండి, దేవుడి మందసమే మన జీవితంలో కానీ ఉంటే, దేవుడి గుడారమే కానీ మనం వేసుకొని కానీ ఉంటే, చీకటి రావడానికి స్థలం లేదు కదా. దేవుని ఇంత వెలుగు ఉంది అని అంటే చీకటికి స్థలమే లేదు. అప్పుడు నువ్వు ఏం చేసినా కానీ జరుగుతుంది. ఇక్కడ అపవాది వచ్చినప్పుడు ఒక చిన్న సంఘటన గుర్తొచ్చింది. ఒక్క సంఘటన చెప్తా. ఒక ఊరిలో ఒక పాస్టర్, నాకు తెలిసిన వాళ్ళు, ప్రార్థన చేద్దామని ఊర్లోకి వెళ్ళాడు. ప్రార్థన చేస్తుంటే ఫస్ట్ రోజు ప్రార్థన చేస్తే చర్చిలో ఒక అమ్మాయికి దెయ్యం వచ్చేసింది, వెళ్ళగొట్టేశాడు. తర్వాత ఇంకోసారి ప్రార్థన చేయడానికి వెళ్తే అక్కడ కూడా ఒక దెయ్యం వచ్చింది, వెళ్ళగొట్టేశాడు. ఇతను ఏమనుకున్నాడంటే, దేవుడు నాకు ఈ కృపావరాన్ని ఇచ్చాడు, దెయ్యాలు నా మాట వింటున్నాయి, నాకు లోబడుతున్నాయి అంటే దేవుని బట్టి లోబడుతున్నాయి అని అనుకొని ఇంకా దాన్ని అలాగే చేసుకుంటూ ఉన్నాడు. ఇంకొక ప్రాంతానికి వెళ్తే అక్కడ కూడా సేమ్ అలాగే ప్రార్థన చేస్తుంటే ఒక అబ్బాయిలోంచి దెయ్యం వచ్చింది. ఇప్పుడు పబ్లిసిటీ ఏమైంది? దెయ్యం రాగానే ఏం చేస్తున్నారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా, దేవా నీ శక్తిని బట్టి దెయ్యం వచ్చిందని అట్లా మైక్ తీసుకుపోయి, నీ పేరేంటి, నీ ఊరేంటి, నీ ఫోన్ నెంబర్ ఏంటి, నీ ఈమెయిల్ ఐడి ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, ఎలా వచ్చావు, అది కెమెరాకి ఫోకస్ చేయండి, కెమెరా చూపించండి. అక్కడ దెయ్యం వస్తుంది, మాట్లాడుతాడనమాట. చెప్పు, ఎందుకు వచ్చావు, ఏం కావాలి నీకు? అలాగే మైక్ పెట్టాడంట. చూసింది ఆ దెయ్యాన్ని మాట్లాడిస్తే ఏమో తెలుసా, అది ఏం చెప్పిందో చెప్తా. ఒకే మాట వినండి. నేను ఎందుకు వచ్చానంటే ఒక విషయం చెప్పడానికి వచ్చాను అనిందంట. ఏ విషయం అని అడిగితే, నీ భార్యకి పక్కింట్లో ఉండే ఆయనకి అక్రమ సంబంధం ఉంది, చెప్పడానికి వచ్చాను అనిందంట. అరే, అది దెయ్యము జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చింది, జీవితాన్ని పాడు చేయడానికి వచ్చింది, దేవుని సన్నిధి నుంచి నిన్ను దూరం చేయడానికి వచ్చింది. నువ్వు దాని దగ్గరికి వెళ్ళి మైకి పెడితే ఏం మాట్లాడుతుంది అది? ఆ విషయం తెలియగానే ఈ ఇంట్లో వాళ్ళు, ఈ కులపు వాళ్ళు 10 కర్రలు ఎత్తుకొని పోయారు. వాళ్ళు మా అమ్మాయి నేను అంటావురా అని చెప్పి వీళ్ళు 10 కర్రలు ఎత్తుకొని ఇల్లు ఎత్తుకొని వెళ్ళారు. ఊరు మొత్తం కొట్లాట. ఏం జరిగిందని పోలీసులు పిలిచి, మాస్టర్ గారు రాండి అని పిలిచి ఇస్తే, ఏమైందయ్యా అంటే, ఇలా దెయ్యం దగ్గరికి వెళ్ళి దాని నోట్లో మైకి పెట్టాను, అది నా జీవితం చరిత్ర అంతా చెప్పింది, కావాలంటే వీడియో కూడా ఉంది తీసుకోండి అంటే, ఇందుకేనా దేవుడిని అభిషేకించి ఇదే నన్ను చర్చలో చేసే పరిచర్య? యేసుక్రీస్తు ప్రభువారే, నువ్వు నోరు మూసుకో, నువ్వు మాట్లాడడానికి వీల్లేదని చెప్పాడు కదా దెయ్యాల్ని. వీళ్ళు ఎందుకు వెళ్ళి ఫోన్ నెంబర్ చెప్పు, నీ అడ్రస్ చెప్పు, నీ ఊరేంది, నీ పేరేంది అని ఎందుకు అడుగుతున్నారు? ఓహో, ఇప్పుడు నేను మాట్లాడిస్తే నేను హైలైట్ అవుతానేనా? ఇప్పుడు నేను హైలైట్ అవ్వాలా? అరే, నువ్వు నిజంగా దేవుడి గుడారంలో నువ్వు నాటబడినోడు అయితే నువ్వు ఎలా హైలైట్ అవుతావు? యేసుక్రీస్తు ప్రభు పక్కన నిలబడి ఉంటే నేను గొప్పవాడినయ్యా అని ఎలా చెప్తాను నేను? ప్రభా, నువ్వు కదా గొప్పవాడు అని చెప్పాలి కదా నేను. నిజంగా దేవుడి గుడారంలో నువ్వు ఉంటే యేసు ప్రభు నేను గొప్పవాడు అని చెప్తావు. అది గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా నువ్వు యేసుక్రీస్తే గొప్పవాడు, ఆయన ద్వారానే కార్యం జరిగిందని చెప్తావు. నా ద్వారా జరిగింది, ఆయన ద్వారా జరిగింది అవదు. అదే గుర్తు. ఆయన గుడారంలో దేవుడు ఉన్నాడా, దేవుడి గుడారంలో ఆయన ఉన్నాడా? ఎవరిని కూడా మాట్లాడించడానికి లేదు, దెయ్యాలు పట్టిన వాళ్ళు మాట్లాడించడానికి లేదు, పబ్లిసిటీ చేయడానికి లేదు, వీడియోలు తీయడానికి లేదు. దానిని సాతాను ఉపయోగించుకొని ఆట ఆడుకుంటాడు నిన్ను. ఒక్క దెయ్యాన్ని తీస్తే 100 దెయ్యాలను తీసుకొస్తాడు నీ కాడికి. నీ జీవితం తలకిందలు చేసి పడేస్తాడు. అట్లాగే వాడికి చోటు ఇవ్వద్దు. యేసుక్రీస్తు చెప్పిన విధానమే సరైన విధానము. దెయ్యాలు వచ్చినప్పుడు మాట్లాడించకూడదు, ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ చూడాలని చెప్పి చేయకూడదు,
ప్రాబ్లం ఉంటే కిటికీలు డోర్లు వేసుకోవాలి, ఇక్కడే ప్రార్థన చేయాలా, దాని వల్ల కొట్టేయాలా? అంత శక్తి నీలో ఉండాలి. ఆ దెయ్యం ఒక చిన్న సరదాగా చెప్పింది, ఒక అబద్ధం చెప్పేసి వెళ్ళిపోయింది అంతే. అరే నాకు వచ్చిన పని అయిపోయింది, పని నేను అనుకున్న దానికన్నా నాకు రిజల్ట్ ఎక్కువ వచ్చింది లే అనుకునిందేమో. ఒకడిని ఆడదాం అనుకున్నాను, నాకు మొత్తం బ్యాచే చిక్కింది నాకు అనుకునింది. అది నువ్వు ఒకదే గుర్తుపెట్టుకో, దేవుడి సన్నిధిలో నువ్వు ఉన్నావు అని అంటే దేవుడి నామమే మహింపరచబడాలా, ఆయనే ప్రతిష్ఠించబడి ఉండాలా. కాదు అంటే మనము ఒకవేళ దేవుడి సన్నిధి అలా ఉన్నప్పుడు మన జీవితం మనం ఎలా ప్రవర్తించాలి అంటే యాకోబు 4:16 ఇప్పుడైతే మీరు డమ్మముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయము చెడ్డది. కొంతమంది అతిశయపడతా ఉంటారు కదా, చాలామంది అతిశయపడతారు. నేను ఆశ్చర్యపోయా, ఇక్కడ వెళ్ళంగానే మా ఇంటి దగ్గర ఇల్లు తీసుకోగానే పక్కింట్లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, బ్రదర్ ఏమండి ఇలా ఉంటుంది, ఇక్కడ ఎక్కడ ఉంటాయి షాప్స్ ఎక్కడ ఉంటాయి అని మాట్లాడుతున్నాను. మీది ఓన్ హౌసా అని అడిగితే మాదే ఓన్ హౌస్, ఈ బిల్డింగ్ మాదే అన్నాడు ఆయన. వారం రోజులైన తర్వాత సామాన్ సర్దుకుని వెళ్ళిపోతున్నాడు. ఏం సార్ ఓన్ హౌస్ అన్నారు, మరి ఎందుకు వెళ్ళిపోతున్నానంటే మాది ఓన్ హౌసా? ఎందుకు అంత గొప్ప చెప్పుకోవడం? నువ్వు నీకున్నదానికన్నా 2 పాయింట్లు తక్కువే చెప్పుకోయా, ఎందుకు అంత గొప్ప చెప్పు? చాలా మంది జీవితాల్లో అరే వచ్చిన దానికన్నా వాళ్ళు ఎందుకో డబ్బాలు కొట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకు? క్రైస్తవులు కూడా నీకున్న స్థితి ఏందో అదే చెప్పుకో, నచ్చితే నచ్చనే, నచ్చకపోతే నచ్చకపోని, అంతే కదా. ఉన్నదానికన్నా 2 పాయింట్లు ఇంకా తక్కువే చెప్పుకో, ఇంకా తక్కువే చేసుకో. అరే ఏం చేతగానోలాగా వెళ్ళిపోయా, ఏమవుద్ది? 0 నుంచి స్టార్ట్ చేసావనుకో నీ లైఫ్ కూడా ఎప్పుడు ఒక్కోటి పెరగాల్సిందే కానీ ఇంకా తగ్గేది ఏమి ఉండదు కదా. ఏమైనా తగ్గుతుందా? ఇంకేమన్నా? నువ్వు స్టార్ట్ చేసిందే 0 నుంచి. అయ్యో నాకేం రాదు, నాకేం తెలియదు అన్నట్టు ఉండేవాడి ప్రవర్తన ఎలా ఉంటుంది? డంబాలు కొట్టుకోవడానికి, గొప్పలు చెప్పుకోవడానికి. నేను మళ్ళీ చెప్పేగా, దేవుడు సన్నిధి నీలో ఉంటే నువ్వు దేవుని గొప్ప చేయాలనే చెప్తావు, నిన్ను గొప్ప చేసుకోవాలని ఎప్పుడు చెప్పుకోవు. ఎప్పుడు కూడా డంబాలు మనకు అవసరం లేదు, మనకు అతిశయం మనకు అవసరం లేదు. ఎందుకంటే దేవుని గుడారంలో మనం ఉన్నామని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని గుడారంలో మనం ఉన్నామని జ్ఞాపకం చేసుకుందాం. నెక్స్ట్, మేలైనది ఎరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును. జస్ట్ చిన్న విషయం కూడా చేయొచ్చు చాలామంది. మనం ఏం పెద్ద పెద్ద విషయాలు నేనేం చెప్పట్లా. ఈరోజు దేవుని మనసు నీలో ప్రతిష్ఠించబడాలి, ఒకటి నీ జీవితంలో ప్రతిష్ఠించబడాలి. నువ్వు యొక్క అర్పణగా, నీ యొక్క అర్పణలు ఆ ప్రతిష్టకు, దేవుని యొక్క మనస్సు లాంటి ఆ బలిపీఠానికి నీ యొక్క ప్రార్థన, నీ యొక్క ధూపము, నీ యొక్క నీతి న్యాయాలు ధూపంలాగా దేవునికి వేయాలి. గమ్మముగా నువ్వు చెప్పడానికి వీల్లేదు, గొప్పలు చెప్పుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని యొక్క గుడారంలో మనం ఉన్నాము కాబట్టి. ఒకవేళ అలా చెప్పుకుంటే ఆ గుడారంలో మనకు క్షేమము, మనకు పరిశుద్ధాత్మ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చివరికి ఏమన్నా మన జ్ఞానమే అక్కడ మిగులుతుంది, మన జీవితమే అక్కడ మిగులుద్ది. ఇక్కడ ఏమన్నాడు? మేలైనది ఎరుగు అన్నాడు. ఏం చేయక్కర్లా, పలానా కంపెనీలో జాబులు ఉన్నాయని చెప్తే వాళ్ళు వెళ్ళి ట్రై చేసుకుంటే నీకు ఎంత సంతోషం. పలానా డాక్టర్ స్పెషలిస్టు, అక్కడికి వెళ్ళండి, అంతే కదా. కొన్ని ఊళ్ళల్లో ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఉంటారు, చిన్న చిన్న వాటికి మంచి మందులు ఇస్తూ ఉంటారు. ఎంతో హాస్పిటల్కి వెళ్ళి కోట్లు ఖర్చు పెట్టి, లక్షలు ఖర్చు పెట్టినా బాగోదు. కానీ చిన్న చిన్న మందులు ఇచ్చేవాళ్ళు కొంతమంది తెలిసి ఉంటుంది, కానీ వాళ్ళు కూడా చెప్పరు, తెలుసా? చెప్పరు. కేరళలో ఒక డాక్టర్ ఉన్నాడంట. ఒక ఏదన్నా అంటే పక్షవాతం లాగా వస్తే చాలా మంచిగా చేస్తాడంట. వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని అంతా చూపించుకొని వచ్చేసారు. పక్కింట్లో ఇంకెవరికో ఫ్యామిలీకి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఎక్కడ అడ్రస్ చెప్పండి అంటే వాళ్ళు చెప్పట్లే. అలాంటి మనసు స్వభావం గల కూడా ఉంటారు. ఎక్కడ? క్రైస్తవుల్లోనే. దేవుని వాక్యాన్ని పట్టుకొనే, దేవుని ప్రేమ అని పాడుతూనే. దేవుడు రేపు 2 రకాల రాగానే ఫస్ట్ ఇలా తీసుకెళ్ళిపోతాడు దేవుడు. అరే ఎందుకు తీసుకెళ్ళిపోతాడా? ఎందుకు తీసుకుపోవాలి నిన్ను నన్ను? దేవుడు తక్కిడి పెట్టి చూస్తాడు కదా. రే నువ్వు చేసిన మంచి ఏంది, నీ నీతి ఏంది, నీ న్యాయం ఏంది, నీ సత్యం ఏంది, నువ్వు చేసిన కార్యాలన్నీ దేవుడు తక్కిడిలో పెట్టి చూస్తాడు. అరే అంతా మంచిగా లేకపోయినా కనీసం నీ చెడన్నా కొద్దిగా తగ్గేలాగా చూసుకుంటే చాలు కదా మనం. అవునా కదా? తక్కిడిలో పెట్టినప్పుడు అసలు చెడే లేదు అని అనకపోయినా చాలా వరకు మంచి ఉందిలే అని దేవుడికి కనపడాలి కదా మనం. అది కూడా లేకపోతే ఎందుకు? చిన్న సహాయం, నువ్వు చేయగలిగిన సహాయం, అది మేలు అని తెలిసి, అక్కడ రోడ్డు బాగలేదురా, అక్కడ పోతే పడతావురా, కనీసం అది మనకు తెలుసు.
వాడు వినడని మనకు తెలుసు, వాడు వీడ పడతాడని కూడా మనకు తెలుసు. కానీ మన ధర్మం ఏంది? చెప్పడం. వినకపోతే పోని, ఒరే తాగితే పోతావురా, ఆ అమ్మాయిని చేసుకుంటే పోతావురా, అబ్బాయిని చేసుకుంటే పోతావురా. నీ కొరకు ఏర్పాటు చేసిన జీవితం వేరే ఉంటుంది. దాని కొరకే నువ్వు కనిపెట్టుకో. సాధ్యమైనంత వరకు మేలు చేయడానికి ప్రయత్నం చేద్దాం. లేదు, అన్యాయం చేయాల్సి వచ్చినప్పుడు గమ్ముగా ఉండడం మేలు, సైలెంట్ అయిపోవడం మేలు. ఇదొకటి. తర్వాత ఒక వాక్యం చదువుకుందాం. సామెతలు 11:4. ఉగ్రత దినమున నీ ఆస్తిని అక్కరకు రాదు, కానీ ఏం రక్షిస్తుంది? నీ నీతి నీ మరణం నుంచి రక్షిస్తుంది అంట. ఇంకొక 5 నిమిషాలు మాట్లాడి నేను ముగిస్తా. నీ నీతి, దేవుడు ఈ వాక్యం గురించి ప్రిపేర్ అవ్వాలి ప్రభువా అని అనుకున్నప్పుడు చెప్పిన 2 మాటలు ఏంటంటే, ఒకటి గుడారము గుడారము గుడారం అని మాట్లాడాడు, రెండోది నీతి 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 అని మాట్లాడాడు. ఈ 2 మాటల్లోనే తీసుకుని వెళ్ళాలనుకున్నాడు. నీతి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీతి, ఒకవేళ నీ ఆస్తిని రక్షించలేకపోవచ్చు, కానీ నీ నీతి ఏం చేస్తుందంటే నిన్ను రక్షిస్తుంది అని చెప్తున్నాడు. నీతిగా ఉండడం చాలా అవసరం, నీతిగా బ్రతకడం చాలా అవసరం. వివాహం జరిగిన తర్వాత నీతిగా ఉండకపోతే ఏమవుద్ది? వివాహం జరిగిన తర్వాత నీతిగా ఉండకపోతే ఏం జరుగుద్ది అంటే, ఫస్ట్ మెసేజ్ వస్తుంది, తర్వాత కాల్ వస్తుంది, తర్వాత వీడియో కాల్ వస్తుంది, తర్వాత మనుషులే దగ్గరికే వెళ్ళిపోతారు, తర్వాత వాళ్ళ హస్బెండ్కి కానీ వాళ్ళ భార్యకి ఆ విషయం తెలుస్తుంది, వీడు కత్తెత్తుకొని వెళ్తాడు, ఆ తర్వాత కోర్టులు పోలీసులు అన్యాయం, ఆ తర్వాత మహిళా మండలి వచ్చి అసలు ఏమి జరిగిందో కూడా అడగరు, ఎక్కడ తిరిగిందో కూడా అడగరు, ఎక్కడికి వెళ్ళారో అడగరు. ఏమండి, ఔటర్ రింగ్ రోడ్డు మీద రాత్రి 12 గంటలప్పుడు 12:30 2 ఆడపిల్లలు అమ్మాయిలు కారు వెళ్ళి కారు పక్కన ఆపుకొని సిగరెట్ తాగుతున్నారు. అక్కడ వాళ్ళకి ఏదన్నా అయితే మాత్రం ఇద్దరు అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, అక్రమం జరిగింది. నువ్వు అసలు అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు నువ్వు అక్కడికి? ఒంటి గంటప్పుడు నువ్వు సిగరెట్ తాగడానికి నువ్వు హైవే మీద వెళ్తావు. నువ్వు నాకు ఎప్పుడో ఒక డౌటు, నేను ఎవరిని విమర్శించడానికి మాట చెప్పట్లే, నాకు డౌట్ అంతే, డౌట్ మాత్రమే చెప్తున్నా, ఎవరినేమి ఇచ్చడానికి కాదు. కానీ ఈ మహిళా మండలికి, ఈ కుల సంఘాల వాళ్ళకి, ఆ సంఘాల వాళ్ళకి, ఈ సంఘాల వాళ్ళకి నాకు ఒకటే డౌట్ ఏంటంటే, ఏదైనా జరిగినప్పుడే ఏదైనా వస్తారు ఎందుకు? బంజారా హిల్స్లో పబ్బులు ఉన్నాయి, ఇక్కడ వరకు వేసుకెళ్తుంటారు డ్రెస్సులు, అప్పుడు ఎందుకు వెళ్ళరు? బారులో అమ్మాయిలు వెళ్తున్నారు ఎందుకు, అప్పుడు ఎందుకు మాట్లాడరు? పార్కులో అమ్మాయిలు వెళ్తారు అప్పుడు ఎందుకు మాట్లాడరు? 1 గంటప్పుడు రోడ్ల మీద తిరుగుతారు అప్పుడు ఎందుకు మాట్లాడరు? 4 గంటలకు ఐస్ క్రీమ్ తినాలని చెప్పి చార్మినార్ దాకా వెళ్తున్నారు అప్పుడు ఎందుకు మాట్లాడరు? ఏదైనా జరిగితే మాత్రం ఒక ఆడపిల్లని, ఒక అభాగ్యురాలని, ఒక మూర్ఖుడు, ఒక రౌడీ, ఒక సైకో. మరి అందరూ గాంధీ తాతలు ఉండే సమాజంలో ఉన్నాం మనం. ఏమన్నా ఇంట్లో ఉండి తలుపులు వేస్తేనే పగలగొట్టి వచ్చి చేస్తున్నారమ్మా. నువ్వు రోడ్ల మీద తిరిగితే నేను చేయడం ఏం గ్యారంటీ ఏంది? ఏదైనా చేయగలిగితే జరగకముందు చేయాలా? చూపించాలనుకుంటే పబ్బులు, పార్కులు, తాగుబోతు, సిగరెట్లు అవన్నీ చూపించండి అక్కడ. ఎందుకని అంటే డౌట్ వచ్చింది అంతే, అంతే డౌట్ చెప్పాను అంతే. ఆన్సర్ తెలిస్తే మీరే చెప్పుకోండి, మీకు మీరే చెప్పుకోండి, నాకు అవసరం లేదు, ఇది మనకు అవసరం లేని మ్యాటరు. గుడారంలో వాళ్ళ జీవితం, గుడారంలో ఏం లేదు, ప్లెయిన్ ఉంది వాళ్ళ లైఫ్. వాళ్ళకంటూ దీన్ని మించి నేను చేయకూడదు, దీన్ని దాటి నేను ప్రవర్తించకూడదు, నాకంటూ ప్రభు కట్టడి ఉంది, నాకంటూ ఒక నియమం ఉంది. వెళ్ళి చేయొచ్చమ్మా, ఏం మనం చేయకూడదా? అందరికీ ఆ స్వేచ్ఛ ఉంది. 1 లీటర్ 2 లీటర్లు పెట్రోల్ పట్టుకుంటే మనం కూడా అన్నీ జరగచ్చు. కానీ మనం ఎందుకు చేయకూడదు? మనకి దేవుని వాక్యం ఉంది, కొంతవరకైనా ప్రయత్నం చేయాలి, కొంతవరకైనా మనం వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన జీవితాన్ని అలా నేను వెళ్ళడానికి వీలు లేదని నువ్వు మార్చుకోగలగాలి. ఎందుకంటే నీ జీవితంలో దేవుడు ప్రతిష్ఠింపబడి ఉన్నాడు కాబట్టి. ప్రతిష్ఠింపబడలేదంటే మనం చేయాల్సింది ఏమి లేదు. నీకంటే ఏ కండిషన్స్ ఏమి లేవు అంటే చేసేది ఏమీ లేదు. నచ్చితే చేస్తా, అవసరం లేకపోతే లేదని అనుకుంటే వదిలేసాయి. కానీ ప్రభు దగ్గర నుంచి మాత్రం నువ్వు బ్రతకగలవు అని మాత్రం అనుకోవద్దు. యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి ఎలాగా రక్షించాడు,
విధేయత నేర్చుకున్నాడు అని రాయబడింది యేసుక్రీస్తు ప్రభు. ఆ మాట విన్నప్పుడల్లా దేవుడే మనిషిగా వచ్చి అంత శ్రేష్టమైన వాడు విధేయత నేర్చుకున్నాడు. తన శ్రమల ద్వారా, తను పొందిన బాధల ద్వారా, అవమానాల ద్వారా విధేయత నేర్చుకున్నాడంట. ఆయన నేర్చుకున్నాడు. ఆయన నేర్చుకునే మనసు ఉండాలి క్రైస్తవుడికి, తెలుసుకునే మనసు ఉండాలి క్రైస్తవుడికి. ఏదైనా గొప్ప సేవకుడు వచ్చినప్పుడు వెళ్ళి దేని గురించి ప్రార్థన చేయమంటే అడగండి. పెళ్లి గురించో, పిల్లల గురించో, ఇల్లు గురించో, అప్పుల గురించో, కారు గురించో, ఆశల గురించో అడుగుతారు. కానీ పెద్ద సేవకుడు వచ్చాడు కదా, నాలో అంతరంగంలో ఉండే నా పాపాలన్నీ తీసేయమని ఎవరైనా అడుగుతాడా? అది నిన్ను బతికించేది. ఇవన్నీ అవసరాలంతే. దేవుడు నీతిగా ఉంటే, దేవుడికి నువ్వు అనుకూలంగా ఉంటే, దేవుడికి నువ్వు న్యాయంగా ఉంటే అవన్నీ ఇచ్చేస్తాడబ్బా దేవుడు. దేవుడు ఈడని అవసరాన్ని తీర్చడా? దేవుడు చెప్పగలవా దేవుడి అవసరాన్ని తీర్చలేడని? చెప్పులు లేకుండా సేవ చేస్తున్న సేవకులు దేవుడు దీవించలేదా? కారులో వెళ్ళే సేవకులు దేవుడు దీవించట్లేదా? ఎందుకు దీవించడు? దేవుని చిత్తానుసారంగా మనం నడిస్తే దేవుడు తప్పకుండా మనం దీవిస్తాడు. నీతి, దేవుని యొక్క నీతి అనేది మన జీవితంలో ఖచ్చితంగా ఉండాల్సిందే. అంతే. దేవుడు తన వాక్యానికి వ్యతిరేకంగా ఏమీ చేయడు. మనవాడు, మన కులపోడు, మన తెలిసినవాడు, మన చర్చోడు, మన పక్కింటోడు, మన ఎదురింటోడు అని దేవుడు ఎలాంటి ఎక్సెప్షన్ చేయడు. దేవుని క్రమమే అంతే. దాన్ని ఎలా ఫాలో అవ్వాలని మనం ఎదురు చూస్తూ ఉండాలా. నేర్చుకునే మనసు మనకు ఉండాలా, తెలుసుకునే మనసు మనకు ఉండాలా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తా. లోకంలో చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు, అంటే దేవుళ్ళు అనబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్క రాక్షసుడైనా చంపారు. అవునా కదా? ఒక్కొక్క రాక్షసుడైనా చంపారు కదా వాళ్ళు. కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆలోచించా, అవును వాళ్ళందరూ రాక్షసులను చంపారు, ప్రజలకు క్షేమాన్ని చేశారు, మరి యేసు ప్రభు ఏం చేశాడు అని అంటే ప్రభు అన్నాడు, అంటే చెప్తున్నాడు అనమాట, దేవుడు స్వరం చెప్తుంది, నీ లోపల ఉండే రాక్షసుని కూడా నేను చంపగలను. రాక్షసులు బయట ఉండే వాళ్ళు చంపడం వేరే, కానీ నీలో ఉండే రాక్షసుని ఎలా చంపగలడు? ఎవడు చంపగలడు? ఒక్క యేసుక్రీస్తు ప్రభు తప్ప ఎవడో సాధ్యం కాదు. మరి కావాలంటే కనుక్కో, నువ్వు ఎవరైతే రాక్షసులు చంపారనుకుంటావో వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి రాక్షసమైనటువంటి తత్వాలు ఏమున్నాయో చూడు. అవునులే, కరెక్టే కదా. 100 మందిని ఫైట్ చేస్తే హీరో కానీ గొప్పడు అనొచ్చు. 100 మంది కోసం చచ్చిపోవడం అంటే, నేను 100 మంది ఫైట్ చేసినవాడు కదా, బలం గలవాడు, శక్తి గలవాడు అనుకున్నా. కానీ 100 మంది కోసం చచ్చిపోయినవాడు ఇంకా ఎంత శక్తి గలవాడు అనుకోవాలా, ఎంత బలం కలిగిన వాడు అనుకోవాలా. ఆయన్ని అంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఆయన ఎప్పుడు కూడా మన కోసం చేతులు చాపి ఎదురు చూచేవాడు. గుర్తుపెట్టుకో, తప్పిపోని కుమారుడు ఎవరిలాగా మనం ఉన్నాము అని అంటే, తప్పిపోయిన కుమారులాగానే ఉండండి, పర్వాలే. కానీ తప్పిపోని కుమారులాగా మాత్రం మీరు ఉండదు. అదేంటి అలా అంటున్నావు అనుకుంటున్నారా? తప్పిపోయినాడు, బుద్ధి వచ్చింది, నా దేవుడు గొప్పడని తెలిసి వచ్చింది, ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా నీ ఇంట్లో పనోడుగైనా పడుంటానయ్యా అని అన్నాడంటే ఎంత గొప్ప మార్పు వచ్చేసింది. మళ్ళీ ఈసారి ఆస్తి ఇస్తే పోతాడా? ఈసారి దేనికోసమైనా చేస్తాడా? జీవితంలో చేయడు. పందులు తినే తినాలనుకున్నాడు కదా, గుర్తొచ్చింది అనమాట మనవాడికి. కానీ తప్పిపోనాడు, దేవుడి మందిరంలో నేను ఎప్పుడు ఉన్నాను, దేవుని గుడారంలో నేను ఎప్పుడు ఉన్నానని గర్వపడిన వాడు ఉన్నాడు. చూసావా? తండ్రే తన ఇంటిలో నుంచి బయటికి వెళ్ళి, బాబు అందరినీ ఫంక్షన్ చేసుకుంటున్నాం, భోజనాలు పెడుతున్నావు, రానాయన అని చేయబట్టుకుని లాగినా కానీ రావడంలే. నీ తప్పిపోయిన తమ్ముడు వచ్చాడని, వాడు మారాడు, నాకు సంతోషం కలిగించాడని నేను భోజనాలు చేస్తున్నాను, నువ్వు కూడా రా కూర్చొని తిందు అని చేయబట్టుకొని లాగుతున్నా కానీ లోపలికి రావడంలే. అంటే దాని అర్థమైంది, తండ్రికి ఏది నచ్చిందో ఇతనికి అది నచ్చట్లా, తండ్రి మనసుకి ఇతని మనసు కలవట్లా, తండ్రి క్షమించినట్టుగా ఇతను క్షమించట్లా, తండ్రి జీవించిన ప్రకారం ఇతను జీవించట్లా. కానీ దేవుని ఆ తండ్రి ఉన్న గుడారంలోనే ఉన్నాడు. ఇతనన్నా ఒక రోజుకు మారాడు కదండి, అతను ఎప్పుడండి మారేది? డబ్బులు ఖర్చు పెట్టకపోతే మంచోడా? చెడు సమస్యలు చేయకపోతే మంచోడా? తండ్రికి ఉన్న మనసును కనపరచలేకపోతున్నాడు, తండ్రికి ఉన్న బిహేవియర్ చూపించలేకపోతున్నాడు, తండ్రికి ఉన్న తత్వాన్ని చూపించలేకపోతున్నాడు, తండ్రిలాగా క్షమించలేకపోతున్నాడు, తండ్రిలాగా నడవలేకపోతున్నాడు.
ఒకటే చెప్తున్నా దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు ఏంటంటే, నీ జీవితం అనే గుడారంలో ప్రభువుని ప్రతిష్ఠించుకో. నువ్వు ఎక్కడా కూడా అతిశయపడొద్దు, ఏ విషయంలో కూడా అతిశయపడొద్దు. ఎందుకంటే నీ గుడారంలో నీ పక్కన యేసుక్రీస్తు ప్రభు ఉంటాడు కాబట్టి నీ సాధ్యమైనంత వరకు సహాయం చెయ్యి. వాళ్ళకి అర్పణలు అర్పించు. దేవుడి మనసు నీ జీవితంలో ఉంది కాబట్టి దాన్ని అలా ప్రతిష్ఠించి వదిలేసి వెళ్ళిపోవడానికి వీల్లేదు. నీ అర్పణలు అర్పిస్తూ ఉండు దేవునికి. నీ ప్రార్థన, నీ స్తుతి, నీ ధూపము, నీ దేవుని మందిరము, నీ సహవాసము అని నీ దేవుని సేవకులకి ప్రతి విషయంలో నీ దేవుని సేవకుల ద్వారా నీ నిర్ణయాన్ని తీసుకో. నీ సొంత ఆలోచన ఏది తీసుకోబాకు. లోకం అనేటువంటి ఆలోచన ఏది తీసుకోకుండా, లోకం ఆలోచన అంటే ఏంది? మన ఆలోచనే. లోకానుసారంగా నడవద్దంటే నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు నడవద్దు. ఇదే లోకానుసారం అంటే నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు నడవకుండా దేవుని చిత్తంలో ప్రతి చిన్నదాన్ని కూడా కనిపెడితే దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. దేవుడు తప్పకుండా మాట్లాడతాడు. మన దేవుడు చెవులున్న దేవుడు, మనసున్న దేవుడు. నువ్వు నిజంగా మోకరించి ప్రార్థిస్తే దేవుడు సమాధానం ఇస్తాడు. నీ జీవితంలో ఉన్న తప్పులు, నీ లోపాలను దేవుడు నీకు చెప్తాడు. నువ్వు ఇవి మార్చుకొని చెప్తాడు. నువ్వు ఈ విషయంలో ఇంకా ఎదగాలని చెప్తాడు. నువ్వు మొదట దేవుడి నీతిని నువ్వు వెతుకు. నీ జీవితానికి కావాల్సిన సంస్థను దేవుడు ఇస్తాడు. నువ్వు కరెక్ట్గా దేవుని నీతిని ఎదిగితే నా జీవితంలో ఇంకా కొరత ఉందని కూడా నీకు ఆలోచనే రాదు. ఫస్ట్ నా జీవితంలో ఇది ఇంకా చేయలేదని ఆలోచనే రాదు. ఎందుకంటే నేను ఏసై చేయబట్టుకుని నడుస్తున్నాను. నాకేమవుతుంది? నా లైఫ్కి ఏం కావాలో నాకు అది ఈడా? నన్ను అవమానపరుస్తాడా దేవుడు? దేవుడిని నమ్మి నేను దేవుని మందిరానికి వస్తున్నాను, బాప్తిసం తీసుకున్నాను, చర్చిలోకి వస్తున్నాను. నన్ను అవమానపరుస్తాడా దేవుడు? ఆ నమ్మకం నీకు ఉండాలి. ఆ నమ్మకం, ఆ నిరీక్షణ దేవుడి మీద ఉంచు. దేవుని నీతి జ్ఞాపకం చేసుకో. దేవుడి నీతి ప్రకారమే ఆయన నడుస్తామని దేవుడి నీతి చిత్తానుసారంగా మనం నడచడానికి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నీతిని వదిలిపెట్టి దాన్ని దాటి ఏది చేయడు. ఆ చిత్తానుసారంగా మనం అందరం బ్రతుకుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ రీతిగా ప్రభా మరోసారి మీరు మా అందరితో మాట్లాడారని, మా జీవితాల్లో నాయన ఒక చిన్న స్థలం మేము చూసి పెట్టుకొని మా హృదయంలో నీ యొక్క గుడారమును వేసుకోవటానికి, పరిశుద్ధాత్మని దాన్ని ఆహ్వానించుకోవటానికి, యేసుక్రీస్తు అనే వాక్యాన్ని మేము ఆహ్వానించుకోవటానికి, తండ్రిని చిత్తాన్ని మేము ఆహ్వానించుకోవటానికి మాకు సహాయం చేయండి. అన్నిల వల్ల మేము జీవించడానికి వీల్లేదు ప్రభువా. మా శరీరము మట్టి అయిపోతే ఏమీ మిగలదు అని అనుకోకుండా ఒక ఆత్మను మేము సిద్ధపరచుకోవటానికి సహాయం చేయి. రేపు నీ రాకడ వచ్చినప్పుడు మేము మాలో ఉన్నటువంటి ఈ ఆత్మను మేము చూపించడానికి సహాయం చేయి ప్రభువా. తండ్రి నీ సన్నిధిలో ప్రభువా, మేము మా జీవితాలు ఎన్నో లోపాలు ఉన్నాయి ప్రభువా. ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ఏం జరగద్దని కాకుండా మా జీవితంలో నుండి పాపాల నుంచి నేను ఎలా బయటపడాలి అని ప్రార్థించుకోవడం మాకు నేర్పించు. మా జీవితాల్లో బలహీనతల నుంచి నేను ఎలా బయటపడాలని ప్రార్థించడం మాకు నేర్పించు. ఒంటరిగా ఉన్నప్పుడు మా ఆలోచన ఏమిటో ప్రభువా, ఒంటరిగా ఉన్నప్పుడు మా ఆలోచన కంట్రోల్ చేసుకోవడం మాకు నేర్పించు ప్రభువా. ఆ ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను మాకు అనుగ్రహించు ప్రభువా. లోకంలో పడిపోయినట్టు మేము పడిపోకుండా ఉండడానికి సహాయం చేయి ప్రభువా. మాకు స్వతంత్రం ఉంది, కానీ మాకు ఒక హద్దు ఉంది, మాకు ఒక కట్టుబాటు ఉంది. ఒక క్రైస్తవుని, ఒక క్రైస్తవురాలని నేను అన్ని చేయడానికి వీలేదు అనే మనసు మాకు అనుగ్రహించు ప్రభువా. మాకు ఒక లిమిట్స్ మాకు అనుగ్రహించు ప్రభువా. మాకు లిమిట్స్ అనుగ్రహించు. మా స్థితి ఏమిటో మాకు తెలియచేయి ప్రభువా. ఉన్న స్థితి కన్నా మేము ఎప్పుడు డమ్మంగా ఉండకూడదు ప్రభువా. నాయనా గొప్పలు మేము చెప్పుకునేవారుగా మేము ఉండొద్దు, డంబాలు చెప్పుకునేవారుగా మేము ఉండొద్దు, చేయగలిగిన సహాయము చేయగలిగి కూడా మేము గమ్ముగా చేయి ముడుచుకునేవారుగా మేము ఉండొద్దు. అయ్యా మాకు ఇచ్చినటువంటి జాబులో మేము నాయన నీతిగా ఉండడానికి సహాయం చేయ్యా. మా యొక్క నీతి ప్రభువా సహాయం చేయి. మా నీతిని కాపాడుకోవడానికి సహాయం చేయి. యవనవస్థలో ఉన్నప్పుడు మా నీతిని కాపాడుకోవడం మాకు సహాయం చేయి. అయ్యా మా జీవితాలు కాపాడుకోవడానికి సహాయం చేయి. ఏవి వదిలిపెట్టాలో, ఏవి తీసుకోవాలో మాకు తెలియచేయి ప్రభువా. ఎవరి మంచివాళ్ళో ఎవరి చెడ్డవారో గ్రహించే మనసు మాకు అనుగ్రహించు ప్రభువా. లోకంలో వాళ్ళని మేము మంచి వాళ్ళని మేము మోసపోతామేమో ప్రభువా. మా యొక్క జీవితాలను వాళ్ళ దగ్గర, వాళ్ళ పాదాల దగ్గర తీసుకెళ్ళి పెడతామేమో తండ్రి. లోకంలో ఉన్న అందాలను చూసి, లోకంలో ఉన్న ఐశ్వర్యాలను చూసి, లోకంలో ఉన్న హంగు ఆర్భాటాలను చూసి మేము మోసపోకుండా ఉండడానికి సహాయం చేయి ప్రభువా. మా జీవితం, మా యొక్క స్థితి ఏంటో మాకు చూపించు ప్రభువా. అయినా అన్నిటికంటే గొప్ప ఉన్నతమైన వాడు అని నువ్వు మేము తెలుసుకొని నాయన నీ చేయి పట్టుకుని నడవడానికి సహాయం చేయి. నిజంగా మేము నీ చేయి పట్టుకుంటే మేము ఏ విషయంలో కొరతగా ఉన్నాము అనే వేదన మాకు రాదు ప్రభువా. ఒక పిరికితనం మాకు రాదు ప్రభువా. అయ్యా ఎందుకు మా జీవితం, ఏం చేశాడు మా జీవితంలో అనే మాట మాకు రాదు ప్రభువా.
ఎందుకు నాకే ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఎందుకు నేను ఇంత శ్రమ పడుతున్నాను, ఏంటి నా జీవితం ఇలాగా ఉంది అనే మనసు ఆలోచన నుంచి మమ్మల్ని తీసివే ప్రభువా. లోకంలో ఏమీ లేకపోయినా నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉన్నావు ప్రభువా. మాకు యేసుని సంపాదించుకున్నావయ్యా మేము. తండ్రి, నిన్ను సంపాదించుకున్నామని ధైర్యం మాకు ఈ ప్రభువా. బ్రతికినను చచ్చినను ప్రభు మాకు తోడుగా ఉన్నాడు, నమ్మకం మాకు ఈ ప్రభువా. నేను ఎక్కడున్నా నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు, నా కుటుంబానికి ప్రభు తోడుగా ఉన్నాడు. నేను చేసిన ప్రార్థన నా ప్రభు విన్నాడు. ప్రభు నా జీవితాన్ని కట్టగలడు, ప్రభు నా జీవితాన్ని కట్టే శక్తి గలవాడు. అనుమానము అపనమ్మకము తీసివే తండ్రి, తొలగించండి. ప్రతి దినము మేము ప్రార్థించుకోవడానికి ఈ అపనమ్మకాన్ని మనం తీసివేయని ప్రార్థించుకోవడానికి సహాయం చేయండి నాయనా. నీ మందసాన్ని మా జీవితంలో ప్రతిష్ఠించుకొని మేము అర్పణ అర్పించడానికి సహాయం చేయండి నా తండ్రి. మేము బ్రతికినంత వరకే కదా ప్రభు నీకు చేయగలం. ఈ ఆరోగ్యం ఉన్నంత వరకే కదా ప్రభు మేము చేయగలం. ఈ ఆయుష్ ఉన్నంత వరకే కదా ప్రభు మీకు చేయగలం తండ్రి. మా ఈ చిన్న జీవితం ప్రభువా, మా అల్పమైన జీవితం ప్రభువా, చిన్నవి ఏదో ఉన్నాయని లేవని మేము బాధపడకుండా నీ సన్నిధిలో మేము ఉంటామని ఆశ కలిగి ఉండడానికి మాకు నేర్పించు ప్రభువా. తృప్తి కలిగి ఉండడం మాకు నేర్పించు ప్రభువా. నెమ్మది కలిగి ఉండడం మాకు నేర్పించు ప్రభువా. మా మనసులో మేము కంట్రోల్ చేసుకోవడం మాకు నేర్పించు ప్రభువా. ప్రభువా, నీ వాక్యంలో ఉండి ఇంకా సత్యాలు మేము చూడాలయ్యా. నీ వాక్యంలో ఉండి ఇంకా లోతు మేము చూడాలయ్యా. ఇంకా మేము ఆత్మీయంగా ఉన్నతమైన స్థానానికి ఎదగాలి ప్రభువా. అయ్యా, ఎక్కడ మన గర్వం రానియద్దు ప్రభువా, ఎక్కడ మన అహంకారం రానియద్దు ప్రభువా. ప్రభువా, నీ సన్నిధిలో మోకరించే మనసు మాకు అనుగ్రహించు ప్రభువా. ప్రతిదీ నీతో చెప్పుకునే మనసు మాకు అనుగ్రహించు ప్రభువా. ప్రతిదీ నీతో మాట్లాడే మనసు మాకు అనుగ్రహించు ప్రభువా. మనుషులు నమ్ముడు కంటే యెహోవాను నమ్ముకోవడం మాకు నేర్పించు ప్రభువా. మమ్మల్ని మేము నమ్మడం కంటే నిన్ను నమ్మడం మాకు నేర్పించు ప్రభువా. అయ్యా, మా అందరికీ సహాయం చేయండి. ఇంకా మేము నీ లోతులోకి ఎదగాలి ప్రభువా. ఇంకా నిన్ను కౌగులించుకున్న జీవితం మాకు కావాలి ప్రభువా. ముఖాముఖి నిన్ను చూసే జీవితం మాకు కావాలి ప్రభువా. దేవుడు నాకున్న ధైర్యం మాకు పుట్టించండి ప్రభు, ధైర్యం మాకు పుట్టించండి, నమ్మకం మాకు పుట్టించమని ఇది నా వాక్యాన్ని ప్రభువా మీరు ఆశీర్వదించి మా అందరి జీవితాల్లో ఫలభరితంగా మార్చమని నైనా మరొకసారి మా అందరి తప్పులు దోషాలు దయతో క్షమించి మాకు నూతనమైన జీవితము, నూతనమైన మనసు, నూతనమైన ఆలోచనలు గ్రహించమని, నూతనమైన నీ అభిషేకాన్ని మేము పొందుకోవడానికి సహాయం చేయమని, నూతనమైన నీ జీవితంలో మేము ఎదగడానికి సహాయం చేయమని, నూతనమైన దేవుని గుడారాన్ని మేము వేసుకోవడానికి సహాయం చేయమని, ఆ గుడారంలో మేము మా కుటుంబం బ్రతుకున్నట్లుగా సహాయం చేయమని, అనేక మందికి ప్రభువా ఈ రక్షణ భాగ్యం చెప్పే భాగ్యము, ఈ రక్షణ సువార్తను చెప్పే భాగ్యము అందరికి అనుగ్రహించమని, ప్రతి ఒక్కరిని నీ సేవకులుగా, నీ సాధనాలుగా వాడుకోమని, నీ యొక్క మందిరానికి, నీ యొక్క రాజ్యవ్యాప్తిలో ఒక ఇటుకలాగా మా అందరి జీవితాలను కట్టుకోమని జీవము కలిగిన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.